రీసెంట్‌గా మన ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇండియాలోని ఒక పెద్ద ఇంటర్నేషనల్ పోర్నోగ్రఫీ ర్యాకెట్‌ని ఎక్స్‌పోజ్ చేసింది. ఈ ర్యాకెట్ నోయిడా నుంచి స్టార్ట్ అయ్యి సిప్రెస్ వరకు ఆపరేట్ అవుతుందండి. ఒక హస్బెండ్ వైఫ్ కపుల్ 5 ఇయర్స్‌లో ఒక మల్టీ బిలియన్ డాలర్ బిజినెస్ నడిపించారు. దగ్గర దగ్గర ఒక 400 మెంబర్ గర్ల్స్‌ని మేనేజ్ చేస్తూ ఒక హైటెక్ స్టూడియో సెటప్‌తో లైవ్ అడల్ట్ కంటెంట్‌ని స్ట్రీమ్ చేసి కోట్లలో డబ్బుల్ని జనరేట్ చేశారు వీళ్ళు. ఆల్రెడీ ఈ సిప్రస్ అనే దేశం వచ్చేసి ఈ గ్లోబల్ పాన్ ఇండస్ట్రీకి హబ్గా ఫేమస్ అనమాట ఆ దేశము. సో ఇద్దరు కపుల్కి ఆ దేశం నుంచే ఇంటర్నేషనల్ కనెక్షన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సిప్రస్ వచ్చేసి 2004లో యూరోపియన్ యూనియన్ జాయిన్ అయ్యాక ఆ దేశంలో ఇంటర్నెట్ బూమ్ అనేది స్టార్ట్ అయ్యింది. 2005 నుండి 2008 మధ్యలో పాన్ హబ్, ఎక్స్ హామ్స్టర్, ఎక్స్ వీడియోస్ లాంటి పెద్ద అడల్ట్ ప్లాట్ఫామ్స్ లాంచ్ అయ్యాయి ఆ దేశంలో. అండ్ 2006లో ఇంటర్నెట్ ట్రాఫిక్లో దగ్గర దగ్గర ఒక 13% వచ్చేసి అడల్ట్ కంటెంటే ఉండేది. అండ్ ఆ ట్రాఫిక్ యొక్క పర్సంటేజ్ 2010కి వచ్చేసరికి 30% పెరిగిపోయింది. అండ్ చాలా పాన్ కంపెనీస్ వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ఈ లిమోసాల్ అనే సిటీలోనే బేస్ చేసుకున్నారనమాట. ఎందుకంటే ఆ దేశంలో వచ్చేసి ట్యాక్స్ వచ్చేసి చాలా తక్కువ. మన ఇండియాలో పోర్నోగ్రఫీ ప్రొడక్షన్ ఇల్లీగల్ అయినా కూడా ఇండియా వచ్చేసి వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ పాన్ కన్జ్యూమర్ అండి. అండ్ ఈ గ్యాప్ని అబ్జర్వ్ చేసిన ఈ ఇద్దరు కపుల్ ఉజ్వల్ అండ్ నీలు 2018లో ఢిల్లీ ద్వారకాలో సబ్ డిగి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. సో దీని తర్వాత ఉజ్వల్ రష్యాలో టైం స్పెండ్ చేసి అడల్ట్ ఇండస్ట్రీ యొక్క బిజినెస్ మోడల్ని అబ్జర్వ్ చేశాడు. అండ్ దీని తర్వాత ఉజ్వల్ ఇండియాకి వచ్చేసి 2020లో నోయిడా సెక్టార్లో 105 అనే ఒక లగ్జరీ బంగ్లాని రెంట్కి తీసుకొని టాప్ ఫ్లోర్లో ప్రొఫెషనల్ వెబ్ క్యామ్ స్టూడియో, బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్స్, లైటింగ్ సెటప్ ఇన్స్టాల్ చేసి సీక్రెట్గా ఆపరేషన్ స్టార్ట్ చేశారు వీళ్ళు. సో వీళ్ళకి ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ రా మెటీరియల్, అంటే ఈ ఇండస్ట్రీ రన్ చేయడానికి కావాల్సింది అమ్మాయిలు. సో వీళ్ళు ఏం చేశారంటే రిక్రూట్మెంట్ కోసము ఫేస్బుక్లో emodel.com అనే పేజ్ని క్రియేట్ చేసి ఢిల్లీ ఎన్సీఆర్లో వెబ్ క్యామ్ మోడలింగ్ జాబ్స్ అని యాడ్స్ వేశారు. అండ్ ఈ యంగ్ గర్ల్స్ని అట్రాక్ట్ చేయడం కోసము వీళ్ళు మంత్లీ 1 lakh నుంచి 2 lakh వరకు శాలరీ పే చేస్తామని ప్రామిస్ చేసేసారు. సో దీని కారణంగా ఇండియాలో నలుమూలల నుంచి అమ్మాయిలు వచ్చి వీళ్ళ దగ్గర పనిచేయడానికి జాయిన్ అయ్యారు. అండ్ ఈ అమ్మాయిలను తీసుకొచ్చి ఇంటర్నేషనల్ పాన్ సైట్స్లో లైవ్ చాట్ పర్ఫార్మెన్సెస్ చేయించారు. అండ్ ఈ ఆపరేషన్ మొత్తము సిప్రస్ బేస్డ్ కంపెనీ టెక్నియాస్ లిమిటెడ్తో పార్ట్నర్షిప్లో నడిచిందండి. ఈ టెక్నియాస్ అనే కంపెనీ ఎక్స్ హామ్స్టర్ అండ్ స్ట్రిప్ చాట్ లాంటి పాన్ సైట్స్ని ఆపరేట్ చేస్తుంది అనమాట. ఈ ఇద్దరు కపుల్స్ ఈ బిజినెస్ మోడల్ని చాలా సిస్టమేటిక్గా డిజైన్ చేశారండి. యూజర్స్కి వచ్చేసి ఫస్ట్ 5 నుంచి 15 సెకండ్స్ వరకు ఫ్రీ ప్రివ్యూ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మొత్తం టోకెన్ పేమెంట్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఒక్క టోకెన్ వాల్యూ వచ్చేసి 20 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ చాట్ చేయాలంటే ఆ అమ్మాయితో 1 నిమిషానికి 8 టోకెన్లు కావాలి. 20 × 8 అంటే 160 రూపాయలు. అండ్ ప్రైవేట్ చాట్కి అయితే 20 టోకెన్లు, ఎక్స్క్లూజివ్ చాట్కి అయితే 40 టోకెన్స్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఈ మోడల్ ద్వారా వీళ్ళు గంటకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించేవాళ్ళు. ఒక రకంగా టోటల్ ట్రాన్సాక్షన్స్ కనుక చెక్ చేస్తే వీళ్ళవి 23 కోట్ల వరకు రీచ్ అయిందండి వీళ్ళ ఇన్కమ్. సో ఈ ఇల్లీగల్ మనీని హైడ్ చేయడానికి ఈ ఇద్దరు కపుల్ క్రిప్టో కరెన్సీ యూజ్ చేసి ప్రాఫిట్స్ మొత్తం సిప్రస్కి పంపించారండి. అండ్ అక్కడి నుంచి ఫారిన్ రెమిటెన్సెస్ లాగా ఇండియాకి మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. బ్యాంకింగ్ రికార్డ్స్ కనుక మనం చెక్ చేస్తే అడ్వర్టైజింగ్ ఇన్కమ్, మార్కెట్ రీసెర్చ్ సర్వీసెస్, పోలింగ్ సర్వీసెస్ అని ఫేక్ పర్పస్ కోడ్స్ యూజ్ చేసి అథారిటీస్ని మిస్లీడ్ చేశారు వీళ్ళు. అండ్ ప్రాఫిట్స్లో 75% వరకు వీళ్ళిద్దరే పెట్టుకొని మిగిలిన 25% ఆ అమ్మాయిలకు పంచేవాళ్ళు శాలరీస్ లాగా. సో పోలీసుల నుంచి అండ్ ఈడీ నుంచి తప్పించుకోవడానికి ఈ ఇద్దరు కపుల్స్ డిఫరెంట్ హోమ్ అడ్రసెస్ అండ్ డిఫరెంట్ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్స్ యూజ్ చేసేవాళ్ళు. మార్చ్ 2025లో ఈడీలో ఉండే కొంతమంది ఆఫీసర్స్కి ఈ ఇద్దరు కపుల్స్కి వస్తుండే ఆ రెమిటెన్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద డౌట్ వచ్చిందనమాట. సో అప్పుడు వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సిప్రస్ నుంచి ఒక 16 కోట్లు, నెదర్లాండ్స్ రూట్ ద్వారా ఒక 5 కోట్లు ట్రాన్స్ఫర్స్ జరిగాయని వీళ్ళకి తెలిసింది. అండ్ దీని తర్వాత ఈడీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంది. మార్చ్ 28, 2025లో నోయిడాలో ఉండే ఆ బంగ్లా ఉంది కదా, దాని మీద రైడ్ చేసి మొత్తం సీజ్ చేసేసారు. ఈ రైడ్ టైంలో 3 మోడల్స్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ పట్టుబడ్డారు. దగ్గర ఒక 8 lakhs వరకు వీళ్ళు క్యాష్ని సీజ్ చేశారు. అండ్ కపుల్ వచ్చేసి ఇనిషియల్గా
మేము ఒక మార్కెటింగ్ కంపెనీ అని కవర్ చేశారు. బట్ తర్వాత దే కన్ఫెస్డ్ మేము తప్పు చేసాము, వీఆర్ డూయింగ్ దిస్ బిజినెస్ అని. గవర్నమెంట్ వచ్చేసి 2018లో దగ్గర ఒక 900+ పాన్ వెబ్సైట్స్ని బ్యాన్ చేసింది. అయినా కూడా ఈ పాన్ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ యొక్క డొమైన్ని చేంజ్ చేసుకుంటూ విపిఎన్ యూస్ చేసి మన ఇండియాలో ఇంకా ఆపరేట్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈడీ చైనా అండ్ హాంకాంగ్ యొక్క క్రిప్టో నెట్వర్క్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ ఒక క్లియర్ వార్నింగ్ అండి. డిజిటల్ క్రైమ్ ప్లస్ క్రిప్టో మిస్యూజ్ ప్లస్ వీక్ మానిటరింగ్ సిస్టమ్స్ కలిస్తే ఒక డేంజరస్ అండర్ గ్రౌండ్ ఎకానమీని క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. హోప్ యూ లైక్ ద వీడియో. Please do like, share and subscribe because it takes a lot of research and time for me to make this video. Jai Hind, Jai Bharat.